హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ సీతా శ్రేకర్ ఫ్రమ్ గుంటూరు. మేము కోటప్పకొండ వెళ్ళామండి. కోటప్పకొండ అంటే గుంటూరు నుంచి 1.5 hours పట్టింది కార్లో. మా బ్రదర్ వాళ్ళు వస్తే కార్తీక మాసం కదా అని కోటప్పకొండ విజిట్ చేశాము. కోటప్పకొండ చాలా బాగుంటుందండి. పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ కనపడుతూ ఉంటాయి కోటప్పకొండ వెళ్తుంటే. శివరాత్రికి మాత్రం అస్సలు ఖాళీ ఉండదండి, చాలా బిజీగా ఉంటుంది. పైకి కార్స్ బైక్స్ ఏమీ అలౌ చేయరు. మామూలు రోజుల్లోనే వెళ్తే బాగుంటుంది. కోటప్పకొండ నరసరావుపేట మండలం గుంటూరు జిల్లాలో ఉంది. దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు, మళ్ళీ ఈవినింగ్ 3 to 6 అనమాట. చాలా బాగుంటుంది. మీరు విజిట్ చేయండి తప్పకుండా. విజిట్ చేయని వాళ్ళు వీకెండ్లో వెళ్ళినా సరే కొంచెం ఖాళీగానే ఉంది, వెళ్ళాము. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. అక్కడ పక్కనే అమ్మవారు కూడా ఉంటారు. ఈ ఎంట్రన్స్లోంచి వెళ్ళి మనకి ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ చూపిస్తా, గోపురం, దేవాలయ గోపురం అనమాట ఇది. ఇక్కడ నుంచి లోపలికి ఇందాక ద్వారం చూసారు కదా, అక్కడి నుంచి అక్కడికి నుంచి స్టెప్స్ ఉంటాయన్నమాట. మీకు బయట అంతా చూపిస్తాను చూడండి ఒకసారి. మొత్తం ఇలా పైకి ఎక్కి ఆ లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇక బయట మీరు ఈ లింగాహార విగ్రహం కూడా చూడొచ్చు. పైకి వెళ్తా మేము ఏం చేసామంటే స్వామివారి బొట్టు పెట్టించుకున్నాం అనమాట. మా బాబు నేను. ద్వారం దగ్గర నుంచి లోపలికి ఇట్లా స్టెప్స్ ఉంటాయి. పైకి వెళ్తే మనకి ఉచిత దర్శనం 100 రూపాయలు, అభిషేకం టికెట్ 200. కొంచెం పర్వాలేదు, ఖాళీగానే ఉందని ఉచిత దర్శనానికి వెళ్ళాం. లోపల ఎంట్రన్స్లో ఇలా నందీశ్వరుడు ఉంటారు. లైన్లో నుంచున్నాము, బాగానే దర్శనం అయింది. కాకపోతే లోపల అభిషేకం జరుగుతా మనకు స్వామివారు కనిపించలేదు. బయట ఇట్లా మామూలుగా విగ్రహం ఉందన్నమాట. అక్కడ ఇట్లా ఉంది, బయట ఇలా ఉంటారని చెప్పి అనుకుంటారు విగ్రహం. మీకు మొత్తం బయట వ్యూ చూపిస్తాను చూడండి. ఆ పైకి మెట్ల దారి ఉంటుంది. ఆ పైన పెద్ద శివుని విగ్రహం, ఆ పక్కన పుట్ట ఉంటుంది పెద్దది, నాగేంద్ర స్వామి పుట్ట. అది మనం ఇందాక చూసాం కదా లింగాహారం. అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. అక్కడ దీపారాధన కూడా చేసుకున్నాను. దీపారాధన చేసుకోవడానికి బయట నందీశ్వరుని కొత్తగా కట్టినట్టున్నారండి. నేను ఇదివరకు వచ్చినప్పుడు లేదు. అక్కడ దీపారాధన చేశాను. ఈ విగ్రహం కూడా నేను కొత్తగా చూస్తున్నాను, ఇదివరకు లేదు. నేను వెళ్ళి చాలా రోజులైంది. అంతకుముందు ఒక 2-3 times. మీకు మొత్తం కొండ ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుందండి. ఆ పైన మీకు అది పుట్ట, ఇది పుట్ట అనమాట. ఆ పుట్టలో అందరూ పాలు పోయడం, మొక్కులు ఏమన్నా తీర్చుకోవటం, పిల్లలు పుట్టిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు చాలా బాగా చేస్తూ ఉంటారు. ఆ పైన పాలు పోస్తూ ఉంటారు. అదిగోండి విగ్రహం మీకు చూపిస్తున్నాను, చాలా బాగున్నారు కదా. శైవ క్షేత్రాన్ని కార్తీక మాసంలో తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. విజిట్ చేయని వాళ్ళు నా ఛానల్